రైట్. సో అంటున్నారు అంటే వెళ్ళిన వాళ్ళని వెళ్ళనియండి తిట్టొద్దని కూడా అంటున్నారు. మరి తిట్టొద్దంటే కొంత బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా ఖైరతాబాద్ చెప్తున్నా, మా కేసీఆర్ కూడా మా ఖైరతాబాద్లో ఉంటాడు. ఎన్ని పదవులు అనుభవించి 10 సంవత్సరాల పార్టీలు అన్ని విధాలుగా అనుభవించేసి ఇప్పుడు కరెక్ట్ టైం అంటే నిజంగా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, కొంత ఇబ్బంది ఉంది, లేదా ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం, అధికారం కాంగ్రెస్ పార్టీ సహకరించట్లేదు అని కొంత పోయినా అర్థం ఉంటుంది. నెల కూడా కాలేదు. మా నాగేంద్ర గారు అయితే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నెక్స్ట్ డే నుంచి ప్రయత్నం చేసింది అందుకోవాలని చెప్పేసి. ఒక్క నిమిషం కూడా ఆగలేక పరిస్థితి ఉంటే అసలు ఇంత ఉంటుంది. నువ్వేదో కొత్తగా నాయకుడు కాదు, దాదాపు 30-30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నావు, కొంత ఓపిక ఉండాలి కదా. అన్నీ అనుభవించినావు, నువ్వు కూడా గ్రేటర్ పని చేసినావు, మన మినిస్టర్ చేసినావు, అన్ని 4-5 సార్లు ఎమ్మెల్యే చేసినావు, కొంచెం ఓపిక ఉండాలి మేము కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి నాయకులు. రేపు పొద్దున ఏ పార్టీ ఇప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక, సాయంత్రం ఒక పార్టీ అయిపోయింది. అట్లా ఉండొద్దని చెప్తున్నాం. రైట్. మహేష్ గారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. మహేష్ గారు నమస్తే అండి. గోవర్ధన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసే టైంలో కూడా మీరు కూడా ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులనే తీసుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, దానం నాగేందర్, వీళ్ళంతా టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు కాదు. వీళ్ళేమి తెలంగాణ అజిటేషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు. కాబట్టి ఇదంతా పేమెంట్ కోటా పొలిటికల్ లీడర్స్. వీళ్ళు ఏంటంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. కాబట్టి కేసీఆర్ చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే ఈ వేరే పార్టీల నుంచి ఇది పెద్ద నాయకులని పేమెంట్ కోటా కింద తీసుకోవటం. కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఎవరికి పెద్దగా ఆయన మంత్రి పదవులు ఇచ్చింది లేదు, పెద్దగా చేసింది లేదండి. ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ పక్తు రాజకీయ పార్టీగా ఇప్పటి నుంచి మేము ఉంటామని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ తో ఆయన మార్చేశాడు మొత్తం. కాబట్టి వీళ్ళంతా పేమెంట్ పీపుల్. కాబట్టి వీళ్ళు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు, తప్పులేదు. ఇప్పుడు ఎవరైనా పార్టీ కోసం కష్టపడే నాయకులు అంటే పార్టీ నిర్మించుకుంటే ఉంటారు. పార్టీ అలాంటి నిర్మాణం జరగలేదు. దాని గురించి ఏమంటారు? సెకండ్ ఏంటంటే, ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ లో కేసీఆర్ అండ్ కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ లో హరీష్ రావు, ఇట్లా ఈ 4 జైళ్లకు వెళితే ఫ్యూచర్ లో మరి టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమై ఉంటుంది? ఎందుకంటే రేపు కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ అని కూడా హరీష్ రావు మెడకు చుట్టుకుంటే రేపు హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారిని ఎంత తీవ్రంగా ఆయన్ని టార్చర్ చేశారంటే, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాత్రి 1 గంటకి ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి పోలీసులు మంది మార్బలం, ఇప్పటికీ వీడియో ఉంటుంది. మహేష్ గారు మహేష్ అన్న కొంచెము ఉద్యమ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అప్పుడు ఏం చేశారంటే, కొంత ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యేలు ఉంటే తెలంగాణ రాష్ట్రం అనాథగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం కొంత డెవలప్ చేసుకోవాలి, అన్ని రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మంచిగా ఉండాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యేలు ఉండి ఎక్స్పీరియన్స్ మంత్రులు ఉంటే బాగుంటుందన్న చిన్న ఆలోచనతోటి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి తీసుకొని కొంచెం మంది అవకాశం ఇచ్చినన్న. అది తప్పు రైటో ఆ రోజున్న పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన రైట్ అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా తప్పని అనుకుంటున్నాం. మేము కూడా అనుకుంటున్నాం ఖచ్చితంగా మన ఉద్యమకారులు ప్రాణాలు తెగించి పోరాడిన వాళ్ళకు ఇచ్చి గెలిపించుంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. You were the chosen one to direct Mr. Bachchan for his first endorsement, for his first appearance on the small screen. It was a life-changing moment. Have you been a rebel with a cause? There was a sense of responsibility, there was a sense of frustration. Are you worried about cancel culture? You tell a story with a fierce psychosis, you're gonna spoil it anyway. This and more, streaming on News 9+. Subscribe now. నిజంగా మీరు ఒకటే ఏమంటే ఉద్యమకారులకు ఎలాంటి మంత్రి పదవులు, ఉద్యమకారులకు చాలా మందికి మంత్రి పదవులు ఇచ్చినండి. జగదీష్ రెడ్డి గారు, లేకపోతే మన విధంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్న ఆయన అందరికి చాలామందికి ఇచ్చారు. దాంతోపాటు వీళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఇవ్వాల్సి లేకుండే, కానీ ఆ రోజున్న పరిస్థితి పునరీకరణ కొరకు లేదా తెలంగాణ బాగు కొరకు వచ్చిందని చెప్పేసి కళ్ళబొలి మాటలు చెప్పినందుకు కేసీఆర్ గారు ఆ రోజు నమ్మిండు. ఎందుకంటే నమ్మాల్సిన రాజకీయాలు అందరూ నమ్మాల్సిందే కదా, ఎవరిని కూడా ఎలగొట్టలేని పరిస్థితి కదా. అట్లా ఆ ఉద్దేశంతో ఇచ్చిండు. కానీ ఇంత వెండిపోటు పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఖచ్చితంగా తప్పే. నెక్స్ట్ రేపు రాబోయే రోజుల్లో కూడా ఉద్యమకారులని ఏదో పార్టీ జెండా మోసిన వాడి కొంత ప్రేమ ఉంటుంది, ఒక నాయకత్వం కింద పనిచేస్తే నాయకుడి మీద ప్రేమ ఉంటుంది.
ఆ పార్టీలో ఉండాలి, పార్టీలో మంచి పని చేయాలి, పార్టీ గొప్ప పేరు తీసుకురావాలి, మన కాన్స్టిట్యూన్స్ మన తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి, మన కాన్స్టిట్యూన్స్ ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. నిజంగా మీరు చెప్పినట్టు 100% నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు అవకాశం ఉంటుంది. రెండవది, మీరు లిక్కర్ స్కామ్ కావాలని చెప్పిన రాజకీయ కేసు, అది రాజకీయంగా వేధించాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని ఈ 2 సంవత్సరాల నుంచి లిక్కర్ స్కామ్ గురించి నడిపిస్తున్నారు. చాలా సందర్భాలు ఈడీ ఆఫీస్ పిలిచిరు, వదిలేసారు. ఈరోజు ఓన్లీ పార్లమెంటు ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు అది తెలుసు. ఇది రాజకీయంగా వేధింపుల కేసు తప్ప నిజంగా వాస్తవం అయితే కానే కాదు. కాళేశ్వరంలో హరీష్ రావు చేసిన, కేసీఆర్ చేసిన దానివల్ల దాదాపు 6-7 జిల్లాలకు వాటర్ వచ్చింది. కొన్ని లక్షల ఎకరాలకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా దాదాపు 1 కోటి ఎకరాల దాకా నీళ్ళు వచ్చిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. అది చిన్న ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చాలా సందర్భంలో ఇంతమంది కేసీఆర్ చెప్పారు, మనకు కూడా తెలుసు. చాలా యూఎస్ లాంటి పెద్ద కంట్రీల్లో కూడా ప్రాజెక్ట్ కట్టడం కొంత కూలిపోతుంటే చిన్న తప్పులు జరుగుతుంటాయి, లేకపోతే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కాళేశ్వరంలో అదే 2 పిల్లలు పోయినాయి, మేము కాదనట్లేదు కదా, మనకు క్లియర్ దాన్ని ఎంక్వైరీ చేయండి, దాని మీద ఎవరైతే అవకతవకలు జరిగితే కాళ్ళను శిక్షించండి అని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. దాంట్లో ఎందుకు ఇంత రాదంతం చేసి దాన్ని టైంపాస్ చేసేసి, లేకపోతే ఓన్లీ ఒకటే ఎజెండా, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని అవినీతి పడడం చూపించాలని ఒక ప్రయత్నంతోనే చేస్తుంది తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు ఒక కాళేశ్వరం లాంటి 2 పిల్లర్లు పోయినప్పుడు దాని కాపర్ డ్యామ్ కట్టేసి ఇమ్మీడియట్ నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత. ఆ రోజున ఇప్పుడు ఆ నీళ్ళు ఇస్తే రైతులకు ఇంత బాధపడేటట్లు కాదు. కేసీఆర్ గారు ఇప్పుడు రైతులు పరామర్శించడానికి, రైతుల ఇబ్బందులు కనుక్కోవడానికి పోవాల్సిన అవసరం కూడా లేకుండే. రేవంత్ రెడ్డి గారు ఇన్ని కథలు చెప్తాడు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చినని చెప్పి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన, నల్లమల అడవులకి వచ్చని చెప్తుంటారు కదా. మరి ఈ రైతులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, దాదాపు 3 నెలలనే 200 మంది చనిపోయారు. మరి ఏ రోజు కూడా రైతుల గురించి ఒక్కసారి మాట్లాడు. ఆ రోజు ఏమో గగ్గోలు పెట్టిండు, రోడ్ల మీదకి వచ్చిండు, హడావుడి చేసిండు. మరి రైతులు చనిపోతున్నారు, కరెంటు ఉండట్లేదు, సాగునీటి ఉండట్లేదు, తాగునీటి మిషన్ భగీరథ అంటే దేశంలో నీతి ఆయోగ్ కూడా చెప్పింది, మంచి స్కీము, చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ అని చెప్పేసి. మిషన్ భగీరథ 3 నెలలనే దాన్ని అటర్ ప్రాఫిట్ అయింది. మేము 6 సంవత్సరాలు ఇచ్చినాం మిషన్ భగీరథ నీళ్లు. ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి కూడా సురక్షితమైన వాటర్ ఇచ్చారు. మరి ఈ 3 నెలలు ఏం పుట్టింది, ఏం మెయింటైన్ చేయలేకపోతారు అంటే రేవంత్ రెడ్డి చేత కావట్లేదా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సరే, మేము చిన్న పొరపాటు జరిగినంత మాత్రం ప్రజలు మమ్మల్ని శిక్షించారు, ప్రతిపక్ష హోదాలు కూర్చోబెట్టరు. కానీ మిమ్మల్ని నమ్మి, మీ అమలు కాని వాగ్దానాలు నమ్మి, హామీలను నమ్మి మీకు ఒక అవకాశం ఇచ్చారు కదా, దాన్ని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈయన నిజంగా కూడా కేసీఆర్ గారు కానీ, కేటీ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, దానికి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైనా సరే చెప్పారు, మీకు ఎక్కడన్నా అనుమానం వస్తే దాని మీద ఎంక్వైరీ చేయండి, దాన్ని ఎంక్వైరీ బాధితులను శిక్షించండి, దాంట్లోకి ఏం కాదు. కానీ మా మీద కోపంతో, మా బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో, కేసీఆర్ గారి కోపంతో, కల్వకుంట్ల వాళ్ళ ఫ్యామిలీ మీద కోపంతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేద్దని చెప్పేసి క్లియర్ చెప్తునేవారు. నువ్వు అది పక్కన పెట్టి ఆ సోయి లేకుండా ఎంతసేపు మీరు రోజుకోటి, మొన్నటిదాకా కాళేశ్వరం ఉండే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగు, రేపు బీజేపీ లిక్కర్ అని ఏదో పెట్టుకుని టైంపాస్ చేస్తుంది తప్ప సెంట్రల్ పార్టీ కానీ, స్టేట్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇది చేస్తాం, ఇది పర్మనెంట్గా ఈ ప్రజలకు ఇంత ఉపయోగపడుతుందని చెప్పి చెప్పిన సందర్భం లేదు. మేము ఒకటే ఏమనంటారంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి, ప్రజల్ని అక్కడ అరిగోసపడుతున్నారు రైతులు, దాని మీద కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం.